గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఈరోజు వచ్చే టాపిక్ పోటీ పరీక్షల్లో పివి నరసింహారావు. చాలా వీడియోస్ మీకు ఆన్లైన్లో దొరుకుతున్నప్పటికీ వాస్తవంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పివి నరసింహారావుని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే ఇవాళ పివి నరసింహారావు యొక్క శత జయంతి ఉత్సవాలని 100 ఇయర్స్ ఉత్సవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఆ నేపథ్యంలో నెక్స్ట్ నిర్వహించే దేశంలో కానీ రాష్ట్రానికి సంబంధించిన ఎగ్జామ్స్ సంబంధించిన కానీ ఏ ఎగ్జామ్ నిర్వహించినా కూడా కంపల్సరీగా ఎగ్జామ్లో 1 మార్కు గ్యారంటీగా వస్తుంది పివి నరసింహారావు పైన. గతంలో కూడా పివి నరసింహారావు పైన చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారన్న క్వశ్చన్ రావడం జరిగింది. అదే మాదిరిగా ఆయన అచ్చమైన తెలంగాణ మాండలికలంలో రాసినటువంటి ఒక కథానిక గొల్ల రామవ్వ, అది కూడా ఎగ్జామ్లో అడిగినటువంటి సందర్భం. అదే మాదిరిగా ఆయన గతంలో అడిగిన క్వశ్చన్లు ఏంటంటే సహస్రపన్ అనే 1000 పడగలు అనే గ్రంథాన్ని హిందీలోకి అనువదించినటువంటి గ్రంథం పేరు సహస్రపన్ కూడా క్వశ్చన్ అడిగారు. దానితో పాటు లోపలి మనిషి పేరుతో ఇన్సైడర్ అనే గ్రంథం పేరు కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది. కాబట్టి మనకు తెలంగాణ మూమెంట్కు సంబంధించి కంపల్సరీగా 1 మార్క్ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. దానితో పాటు కరెంట్ అఫైర్స్ పైన కూడా మరో క్వశ్చన్ రావడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి పివి నరసింహారావు గురించి పూర్తి స్థాయి యొక్క సమగ్ర సమాచారాన్ని, ఆయన యొక్క పర్సనల్ బయోగ్రఫీని మనం తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు వివిధ రకాల ఎగ్జాముల్లో మినిమం ఒక 5 to 6 క్వశ్చన్స్ ఆల్రెడీ అడిగారు. రేపు నిర్వహించే ప్రతి పరీక్షలో కూడా కంపల్సరీగా బిట్ వస్తుంది. వంగర గ్రామం అడిగారు, లగ్నేపల్లి అనే గ్రామం పేరు కూడా క్వశ్చన్ అడిగిన సందర్భాన్ని ఇక్కడ అభ్యర్థులు అనే వాళ్ళు గుర్తుపెట్టుకోవచ్చు. మీకు యూట్యూబ్లో పివి నరసింహారావు ఇలా పనిచేశాడు అలా పనిచేశాడని చాలా సందర్భాల్లో చాలా చెప్పారు, కానీ అవన్నీ మనకి ఎగ్జామ్లో పనికిరాని అంశాలుగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. పివి నరసింహారావు అపర చాణక్యుడు, రాజకీయ కోవిదుడు, కూలిపోతున్నటువంటి ఆర్థిక వ్యవస్థని నిలబెట్టినటువంటి ఒక సంస్కరణవాది, రాజకీయాలకే సంబంధం లేనటువంటి ఒక ఆర్థికవేత్తని ఒక రాజకీయ పదవైనటువంటి ఆర్థిక మంత్రిగా నియమించి ఒక ఆర్థిక వ్యవస్థకి జవసత్వాలు అందజేసి ఇవాళ నరేంద్ర మోడీ కానీ గతంలో పనిచేసిన యూపీఏ ఎన్డీఏ ప్రభుత్వాలు కూడా సక్సెస్గా కొనసాగుతున్నాయంటే దానికి గల కారకుడైన వ్యక్తి పివి నరసింహారావు. టోటల్గా ఆయన ఏ రోజు కూడా పదవుల కోసం వెంపర్లాడలేదు, పదవులే ఆయన వెతుక్కుంటూ వచ్చిన సందర్భాలు మన చాలా సందర్భాల్లో కనబడతాయి. కాబట్టి మహామేధావి, అన్నిటికీ మించి సాహిత్యకారుడు, ఒక రాజకీయ నాయకుడు, ఒక న్యాయవాది, న్యాయవాద వృత్తిని కూడా చేపట్టిన వ్యక్తి పివి నరసింహారావు. రాష్ట్ర రాజకీయాల్లో 20 సంవత్సరాలు, దేశ రాజకీయాల్లో 20 సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాలకు పైగా రాజకీయాలలో కొనసాగినటువంటి ఏకైక వ్యక్తి పివి నరసింహారావు. మనకు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల పరంగా చూసినప్పుడు 2 ఉద్దండులు అనేవాళ్ళు మనకు కనపడతారు. ఒక వ్యక్తి మర్రి చెన్నారెడ్డి. మర్రి చెన్నారెడ్డి కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను 50 సంవత్సరాలు ప్రభావితం చేస్తే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాలను 20 సంవత్సరాలుగా ప్రభావితం చేయడమే కాకుండా దేశ రాజకీయాలను కూడా 20 ఏళ్ల పాటు ప్రభావితం చేసినటువంటి ఏకైక వ్యక్తి పివి నరసింహారావు. రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా ఆయన నిర్వహించిన శాఖ అంటూ ఉందా అంటే ఏమీ లేకుండా అన్ని శాఖలు, గొప్ప గొప్ప శాఖలు నిర్వహించిన వ్యక్తి పివి నరసింహారావు. అలాంటి పివి నరసింహారావు శతజయంతి ఉత్సవాలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించడంలో కూడా ఒక మతలబు అనేది ఉన్నది. దాంట్లో ఏది ఏమైనా 100 ఇయర్స్ ఉత్సవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం అనేది మహా అభోగమైతే, ఒక మంచి కార్యక్రమం అయితే, దీని వెనుక ఉన్న ఒక రాజకీయ మరొక ఉద్దేశం ఏంటంటే
కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి కాంగ్రెస్ రాజకీయాలు ప్రభావితం చేసి కాంగ్రెస్ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి పివి నరసింహారావుకి చివరికి అవమానాలే గతిగా మారిపోయినాయి. ఇవాళ రాష్ట్రంలో ప్రధాన అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తిని గొప్పగా కార్యక్రమాలు నిర్వహించడంలో కూడా టీఆర్ఎస్ పార్టీ యొక్క ఔచిత్యం కూడా కొంత ఉన్నప్పటికీ మన తెలుగు వ్యక్తి, తెలంగాణ వ్యక్తి యొక్క ఘనకీర్తిని ప్రపంచానికి చాటి చెప్పే ఉద్దేశం చేయడం కూడా ఒక గొప్ప విషయంగా మనం ఇవాళ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆయన శత జయంతి ఉత్సవాలని ఇవాళ 51 దేశాలలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 ఇయర్స్ ఉత్సవాలని చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఒక ఘనమైన కీర్తి కలిగిన ఒక పివి నరసింహారావు గురించి మనం పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు కనుక వింటే ఆయన మీద అడిగే ప్రతి క్వశ్చన్స్కి మనము ఆన్సర్ చేయగలుగుతాము. కాబట్టి ముందుగా ఆయన యొక్క పర్సనల్ బయోగ్రఫీ, రెండవది రాజకీయ అంశాలు, మూడవది సాహిత్య కోణం. మన ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ రాజకీయ కోణాలపైన క్వశ్చన్లు పడవు. మనకు పడే ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ పర్సనల్ బయోగ్రఫీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్, మరి సాహిత్య కోణాలపైన మన క్వశ్చన్స్ పడతాయన్న అంశాన్ని అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. మరి అపర చాణక్యుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆయన పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నప్పుడు కూడా ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. పాములపర్తి వెంకట నరసింహారావు ఈయన జన్మించినది 1921 జూన్ 28వ తారీఖు నాడు. కాబట్టి మనకు ఒక 3 days బ్యాక్ యొక్క కార్యక్రమాలు అనేవి శతజయంతి ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది. ఆయన మరణించింది 2004 డిసెంబర్ 23వ తారీఖు నాడు 83 సంవత్సరాల వయసులో ఆయన మరణించడం జరిగింది. ఆయన పుట్టిన గడ్డ లక్నేపల్లి, ఇది వరంగల్ జిల్లాలో ఉంది, నర్సంపేట మండలంలో ఉంది. ఇది గతంలో వచ్చిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటైన తర్వాత అడిగినటువంటి క్వశ్చన్ లక్నేపల్లి అడిగారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నప్పుడు అడిగిన క్వశ్చన్ వంగర్ అడిగారు. కాబట్టి ఆయనకు పుట్టిన ఊరు లక్నేపల్లి అయితే పెరిగిన ఊరు వంగర అనే గ్రామం. కాబట్టి 2 గ్రామాల పేరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆయన పుట్టింది ఎక్కడ? లక్నేపల్లి, నర్సంపేట మండలం, వరంగల్ జిల్లాలో పుడితే దత్తపుత్రుడిగా 3 సంవత్సరాల వయసులో ఆయన కరీంనగర్ జిల్లాకి దత్తపుత్రుడిగా వెళ్ళడం జరిగింది. ఎక్కడికంటే భీమదేవరపల్లి మండలం, కరీంనగర్ జిల్లా, వంగర గ్రామం. ఆయన కన్న తల్లిదండ్రులు సీతారామారావు రుక్నాబాయి. పెంచిన వారు పాములపర్తి వెంకట రంగారావు రుక్మిణి. అందుకే ఆయన పెరిగిన యొక్క వంశాన్ని ఆయన మోయడం జరిగింది. ఆయనని పెంచిన వాళ్ళ యొక్క వంశాన్ని మోసాడు. అందుకే పాములపర్తి వెంకట, ఇక్కడ చూడండి పివి, పాములపర్తి వెంకట నరసింహారావు, పివి నరసింహారావు. కాబట్టి ఆయన పెంచిన తల్లిదండ్రుల యొక్క ఇంటి పేరుని ఆయన మోయడం జరిగింది. కాబట్టి పాములపర్తి వెంకట రంగారావు కుమారుడిగా ఆయన జనానికి పరిచయమైన వ్యక్తి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ మనకు ఒక 4 బిట్లు కూడా గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటంటే ఆయన పుట్టిన ఊరు లక్నేపల్లి అయితే పెరిగిన ఊరు వంగర గ్రామం. 2 గ్రామాల పేరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన జననం గుర్తుపెట్టుకోవాలి 1921 జూన్ 28, మరణం 2004 డిసెంబర్ 23. ఈ 2 తేదీలు గుర్తుపెట్టుకోండి, 2 గ్రామాల పేరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తల్లిదండ్రుల పేర్లు మనకు అవసరం అంటే అవసరం లేదు. కాబట్టి పుట్టిన ఊరు, పెరిగిన ఊరు 2 కోణాల్లో మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. మరి ఎగ్జామ్లో మనకు అడగడానికి ఆస్కారం ఉన్న మరొక అంశం ఏంటంటే, గతంలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఈ క్రింది వాణిలో ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాతర ఉద్యమంలో ఎవరు పాల్గొన్నారు అని క్వశ్చన్ అడిగారు. కాబట్టి వందే మాతర ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీలో 1938లో 1938లో నవంబర్ 28వ తారీఖు నాడు జరిగినటువంటి ఉద్యమము వందే మాతర ఉద్యమం. ఈ వందే మాతర ఉద్యమం ఓయూ కేంద్రంగా, బి హాస్టల్ కేంద్రంగా జరిగింది 1938లో. వాస్తవంగా వందే మాతర ఉద్యమం 1905వ సంవత్సరంలో తలెత్తుతే బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం స్వదేశీ ఉద్యమంగా కొనసాగితే వందే మాతర నినాదం దేశాన్ని నడిపిస్తే
ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో అదే వందే మాతర నినాదం కొనసాగిన అంశాలను చేసుకోవచ్చు. మరి వందే మాతర నినాదం కొనసాగడానికి గల కారణం ఏంటంటే నిజాం ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానం స్థాపించబడిన విశ్వవిద్యాలయము ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధికారిక భాష ఉర్దూ భాష, అధికారిక మతం ఇస్లాం మతం. ఉర్దూ భాష ఇస్లాం మతం కేంద్రంగా కొనసాగిన విశ్వవిద్యాలయంలో హిందూ మత విద్యార్థులకు కొంత మేరకు మతపరంగా అవమానించడం, కొంతమంది వ్యక్తులు అవమానించిన కారణంగా 1938లో బి హాస్టల్లో ఇక్కడ రోజువారీగా నిర్వహించే భక్తి గీతాలాపనకు బదులుగా వందే మాతర గీతాలాపన చేయడం ఉద్యమానికి కేంద్రమైంది. అప్పటికి ఆయన వయసు 17 సంవత్సరాలు ఉన్నాయి. అప్పటికి ఆయన న్యాయ విద్యని మొదలు పెట్టడం జరిగింది. ఈ వందే మాతర ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులు ఎవరెవరంటే మనకు అయ్యగ్రీవాచారి కనపడతాడు, రావి నారాయణ రెడ్డి కనపడతాడు, మర్రి చెన్నారెడ్డి కనపడతాడు. అదే మాదిరిగా మరికొంతమంది గొప్ప గొప్ప వ్యక్తులంతా ఇవాళ రాజకీయాలను శాసించినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా 1938 ఉద్యమంలో పాల్గొన్న అంశాలు అర్థం చేసుకోవచ్చు. కానీ 17 సంవత్సరాల వయసులోనే పివి నరసింహారావు వందే మాతరం నినాదం ఇచ్చిన కారణంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క విద్యార్థులని బహిష్కరించడం జరిగింది. బహిష్కరించినప్పుడు వీళ్ళందరికీ ఎక్కడ ఎడ్యుకేషన్ అందించబడిందంటే నాగపూర్ విశ్వవిద్యాలయం కేంద్రంగా విద్యని అందుకోవడం జరిగింది. టీజే కేదర్ అనే నాగపూర్ విశ్వవిద్యాలయం యొక్క వీసీ వీళ్ళందరికీ అడ్మిషన్లు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన యొక్క విద్యాభ్యాసం లా విద్య ఎక్కడ జరిగిందంటే నాగపూర్లో విద్యాభ్యాసం చదివిన అంశాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ మరొక పాయింట్ ఏంటంటే ఆయన పాల్గొన్న ఉద్యమం వందే మాతర ఉద్యమం. ఆ తర్వాత ఆయన న్యాయవాద విద్య పూర్తి చేశాడు, బిఎస్సి కంప్లీట్ చేశాడు. 1946 ఆ సమయంలో ఆయన రాజకీయాలలోకి ప్రవేశించాడు. స్వామి రామానంద తీర్థ, గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. స్వామి రామానంద తీర్థ యొక్క శిష్యుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించాడు. జాయిన్ ఇండియా ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించాడు. జాయిన్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఉద్యమ శిబిరాలు, సరిహద్దు శిబిరాలు నిర్వహించబడ్డాయి. నిర్వహించబడ్డాయి. అలాంటి సరిహద్దు శిబిరమైన చందా ఆదిలాబాద్ ఎక్కడ జాయిన్ ఇండియా ఉద్యమంలో భాగంగా జాయిన్ ఇండియా ఉద్యమము హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో కలపాలని హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో, ఏ పార్టీ? హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, హెచ్ఎస్సి పార్టీ ఆధ్వర్యంలో, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో కలపాలని ఇక్కడ ఉద్యమాన్ని చేపట్టిన పార్టీ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అయితే ఆ పార్టీ తరపున ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి ఎవరంటే పివి నరసింహారావు. అలాంటి పివి నరసింహారావు సరిహద్దు శిబిరాలకు నాయకుడిగా పనిచేశాడు. ఆ సరిహద్దు శిబిరాలు ఏంటంటే ఒకటి చందా మరియు ఆదిలాబాదు చందా అనేటటువంటి సరిహద్దు శిబిరానికి నాయకత్వం వహించిన వ్యక్తి పివి నరసింహారావు. అలా కాంగ్రెస్ పార్టీలో కొనసాగాడు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పార్టీలో భాగంగా ఉన్నప్పుడే ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా 1951లో పనిచేయడం జరిగింది. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో పనిచేస్తూనే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కూడా మనకు జాతీయ స్థాయిలో పనిచేస్తే ఇక్కడ మనకు హైదరాబాద్ సంస్థానంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ 1957 వరకు కొనసాగింది. కాబట్టి దాంట్లో అంతర్గతంగా కొనసాగింది. కాబట్టి 1951లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా ఆయన పనిచేయడం జరిగింది. 1952 1952 భారతదేశంలో మొట్టమొదటి సాధారణ ఎన్నికలు. ఈ సాధారణ ఎన్నికల్లో 1952లో ఒక 32-33 సంవత్సరాల వయసులోనే ఆయన ఎన్నికల్లో పోటీ చేశాడు. కానీ ఓడిపోవడం జరిగింది. ఎవరి చేతిలో ఓడిపోయాడంటే బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓడిపోయాడు. కమ్యూనిస్టు పార్టీ నాయకుడైనటువంటి రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి అనే వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించిన ప్రధానమైన వ్యక్తులైతే అలాంటి బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓడిపోయాడు. 1952 సాధారణ ఎన్నికల్లో తెలంగాణ సాయుధ పోరాటం యొక్క ప్రభావం చాలా బలంగా పనిచేసింది. తెలంగాణలో దాదాపుగా 36 స్థానాలు తెలంగాణ సాయుధ పోరాటం గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు హేమా ఏమీలంతా ఓడిపోయారు. కాళోజీ నారాయణరావు ఓడిపోయాడు.
అదిగా పివి నరసింహరావు ఓడిపోయారు. చాలా ఏమాయేమీలంతా కమ్యూనిస్ట్ నాయకుల చేతిలో ఓడిపోయారు. ఆ నేపథ్యంలో పివి నరసింహరావు మొట్టమొదటిసారిగా ఆయన బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓడిపోయిన అంశాన్ని గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. ఆయన ఓటమితోనే ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. కానీ 1957లో రెండవ సాధారణ ఎన్నికల్లో మొట్టమొదటి సాధారణ ఎన్నికలు 1952 అయితే రెండవ సాధారణ ఎన్నికలు 1957. ఆ 57 ఎన్నికల్లో మంతని నియోజకవర్గం, కరీంనగర్ జిల్లాలోని మంతని నియోజకవర్గం నుంచి గెలుపొందిన అంశాన్ని ఇక్కడ అభ్యర్థులుగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఏ నియోజకవర్గం? మంతని నియోజకవర్గం. ఈ మంతని నియోజకవర్గం నుంచి ఆయన 4 సార్ల ఎమ్మెల్యేగా ఎన్నికైన అంశాన్ని గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. మనకు సాధారణ ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరిగాయని ఒకసారి మనం చూస్తే 1952లో జరిగినాయి. ఇక్కడ ఆయన ఓటమి చెందాడు. 1957, 1962, 1967, 1972 ఈ 4 ఎన్నికల్లో ఈయన ఎక్కడి నుంచి గెలిచాడంటే మంతని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. గుర్తుపెట్టుకోవాలి, నియోజకవర్గం పేరు కూడా ఆడడానికి అవకాశం ఉంది. 4 సార్లు ఎన్నికయ్యాడు. ఈయన 1962 నుంచి 64 వరకు నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో మొట్టమొదటిసారిగా మంత్రి పదవిలో పనిచేశాడు. రెండో దఫా మళ్ళీ 64లో నీలం సంజయుడు రాజీనామా చేసిన తర్వాత 64 నుంచి 67 వరకు కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో పనిచేశాడు. మళ్ళీ 1967లో కూడా కాసు బ్రహ్మానందరెడ్డి అధికారంలో ఉన్నాడు. 67 నుంచి 1971 వరకు కూడా రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు. కాబట్టి ఆయన 1962 మొదలు 1971 వరకు దాదాపు 9-10 సంవత్సరాల పాటు రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు. మరి రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు ఈయన నిర్వహించిన శాఖలు ఏమిటంటే జైళ్ల శాఖ నిర్వహించాడు, న్యాయ శాఖ నిర్వహించాడు, దేవాదాయ శాఖ మంత్రి నిర్వహించాడు, ఆరోగ్య శాఖ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నిర్వహించాడు, విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. జైళ్ల శాఖ, న్యాయ శాఖ, దేవాదాయ శాఖ, ఆరోగ్య శాఖ, విద్యాశాఖ మంత్రిగా పనిచేసే అంశాన్ని ఇక్కడ అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కొండా లక్ష్మణ్ బాబూజీ రాజీనామా చేసినప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి లేబర్ శాఖని కూడా, కార్మిక శాఖను కూడా కొంతకాలం పాటు నిర్వహించిన వ్యక్తి ఎవరంటే పివి నరసింహారావు. కాబట్టి పివి నరసింహారావు 62 నుంచి 64 వరకు నీలం సంజయుడు మంత్రివర్గంలో, 64 నుంచి 71 వరకు అంటే ముఖ్యమంత్రి పదవి చేపట్టే వరకు ఆయన రాష్ట్రంలో మంత్రి పదవిగా పనిచేశాడు. ఎందుకంటే ఈయన అపర చాణక్యుడు అని ముందే చెప్పాము. ఏ శాఖ నిర్వహించినా సమర్థవంతంగా ఒక జ్ఞానిగా నిర్వహించేవాడు, రాజకీయాలకు అతీతంగా నిర్వహించేవాడు, సమర్థంగా నిర్వహించేవాడు, ఆ శాఖ పైన పట్టు కలిగి ఉండేవాడు, అన్ని అంశాలను క్షీణంగా పరిశీలించేవాడు. ఏదో ఇవాళ నిర్వహించే మంత్రులకు కనీసం ఆ శాఖలో ఏముంటాయో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న సందర్భం. కానీ పివి నరసింహారావు అలా కాదు. ఆ శాఖ పైన అమోఘమైన సబ్జెక్టు, అన్ని అంశాలపైన గ్రిప్పు కలిగిన వ్యక్తి పివి నరసింహారావు. కానీ పివి నరసింహారావు తన ఒంటిపైన తెలంగాణ ఉద్యమ ప్రభావం లేకుండా చూసుకున్నాడు. అదే ఆయనకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిన అంశం అర్థం చేసుకోవచ్చు. 1969లో జై తెలంగాణ ఉద్యమం చాలా అమోఘంగా కొనసాగింది. ఎవరెస్ట్ శిఖరం ఎత్తులో కొనసాగింది. కానీ ఆ ఉద్యమంతో సంబంధం లేకుండానే కొనసాగిన వ్యక్తి పివి నరసింహారావు. కాసు బ్రహ్మానందరెడ్డికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి పివి నరసింహారావు. ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2 అమోఘమైన కార్యక్రమాలు మొదలుపెట్టాడు. ఒకటి ఏమిటంటే తెలుగు అకాడమీ స్థాపన. 1968లో 1968లో ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే తెలుగు అకాడమీ అనేది ప్రారంభమైంది. ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే గురుకుల విద్య కాబట్టి దేశంలోనే మొట్టమొదటిసారిగా గురుకుల విద్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా సర్వేల్, నల్గొండ జిల్లాలోని సర్వేల్ స్కూల్లో గురుకుల విద్యాలయాన్ని ప్రారంభిస్తే అది శాఖోపశాఖలు ఎదుగుతూ కొన్ని వందల మందిని ఐఏఎస్లని, ఐపీఎస్లని,
పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎంతో మంది తయారు చేసిన ఒక విద్యాలయము సర్వేలు అనే ఒక గురుకుల విద్యాలయంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి రాష్ట్రంలో ఒక గురుకుల విద్యాలయాన్ని, తెలుగు అకాడమీని స్థాపించిన వ్యక్తి ఎవరంటే పివి నరసింహారావు. అదేవిధంగా దేవాదాయ శాఖను కూడా పటిష్టంగా నిర్వహించిన వ్యక్తి, వైద్య ఆరోగ్య శాఖను కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పులు సక్రమంగా నిర్వహించే విధంగా కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి పివి నరసింహారావు. కాబట్టి ఏ శాఖను నిర్వహించినా ఆ శాఖకు వన్నె తెచ్చిన వ్యక్తి పివి నరసింహారావు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి జైలు శాఖ, న్యాయశాఖ, దేవాదాయ శాఖ, ఆరోగ్య శాఖ, విద్యాశాఖలని నిర్వహించిన వ్యక్తిగా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అయితే 1968లో తాండూరు ఎన్నికల వివాదం మర్రి చెన్నారెడ్డిని రాజకీయాలకు దూరం చేసింది. వాస్తవంగా 1971లో ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి ఎవరంటే మర్రి చెన్నారెడ్డి 100% ముఖ్యమంత్రి కావాలి. కానీ మర్రి చెన్నారెడ్డి పైన 6 సంవత్సరాల పాటు రాజకీయ బహిష్కారం అనే ఒక హైకోర్టు యొక్క తీర్పు కారణంగా ఆయన రాజకీయాలకు, పదవులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ నేపథ్యంలో 1971 ఎన్నికల్లో 14 స్థానాలలో 10 స్థానాలు గెలిపించినటువంటి మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి తరపున 10 మంది ఎంపీలను గెలిపించినప్పటికీ, ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఆయన రాజకీయాలకు 6 సంవత్సరాల పాటు శిక్ష ఉన్న కారణంగా కాలేకపోయాడు. అలాంటి సమయంలో జై తెలంగాణ ఉద్యమం కారణంగా కాసు బ్రహ్మానందరెడ్డి పదవిని కోల్పోవడం జరిగింది. ఆ కోల్పోయిన సందర్భంలో ఒక సమైక్యవాదిగా తెలంగాణ ఉద్యమ మరకలు అంటకుండా దూరంగా ఉన్నటువంటి పివి నరసింహారావుకి ముఖ్యమంత్రి పదవి వరించడం జరిగింది. అంటే ఆయన కావాలని ముఖ్యమంత్రి కోసం ప్రయత్నం చేయలేదు, కానీ ఆయన పదవి వెతుక్కుంటూ వచ్చిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. పివి నరసింహారావు విషయంలో మనకు కనపడే ఒక డిఫరెంట్ కోణం ఏంటంటే, ఆయనకు తెలంగాణ అనే అంశానికి మాత్రం దూరంగా ఉన్నాడు. తెలంగాణ ఉద్యమానికి ఆయన ఎప్పుడు కూడా సపోర్ట్గా నిలబడలేదు. ప్రత్యేక ఉద్యమాలకు దూరంగా ఉన్న వ్యక్తి పివి నరసింహారావు అంశం అర్థం చేసుకోవచ్చు. బట్ ఆయన ముఖ్యమంత్రి పదవి కాలం కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. 1971 సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి 1973 జనవరి 17వ తారీఖు వరకు, 1971 సెప్టెంబర్ 30 నుంచి 73 జనవరి 17 వరకు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా 15 నెలల 23 రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 15 నెలల 23 రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఎందుకంటే ఆంధ్ర రాజకీయాల ముందు ఆయన నిలబడలేకపోయారు. రాజకీయ కుట్రల ముందు ఆయన నిలబడలేకపోయాడు. ఆయన పదవి కాలం అంతా ఢిల్లీకి, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్కు తిరగడమే సరిపోయింది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలంటే ఢిల్లీలోనే సాధ్యమవుతుంది అన్నటువంటి ఒక అపవాదును కూడా ఆయన మోస సందర్భాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఆయన ఇంత తొందరగా ముఖ్యమంత్రి పదవిని కోల్పోవడానికి గల కారణం ఏమిటి అనేది మనం ఒకసారి చూస్తే, ప్రధానంగా ఆయన తీసుకొచ్చినటువంటి భూ సంస్కరణల చట్టం. ఈ భూ సంస్కరణల చట్టం కేంద్రం చట్టానికి అనుబంధంగా భూ సంస్కరణ చట్టాన్ని చేసి కనిష్ట భూపరిమితి చట్టాన్ని తీసుకొచ్చిన కారణంగా రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వానికి జమ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎంతో మంది భూస్వాములు కొన్ని వందల వేల ఎకరాలను కోల్పోవడం జరిగింది. అది వాళ్లకు కంటగింపుగా మారింది. చివరికి తనకున్నటువంటి భూమిని మొత్తం కూడా పేద ప్రజలకు దానం చేసిన వ్యక్తి పివి నరసింహారావు. ఎందుకంటే పివి నరసింహారావు కూడా వన్ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్. 1000 ఎకరాలకు ఆసామిగా ఉన్నటువంటి వ్యక్తి, దొర అని పిలిపించుకున్నటువంటి వ్యక్తి. కానీ ఆ దొర అనే పిలిపించుకున్నప్పటికీ ఆయనలో దొర లక్షణాలు 1% కూడా లేనటువంటి వ్యక్తి, పేదల పెన్నిదిగానే పనిచేసిన వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ముందుగా తనకున్న భూమిని మొత్తం కూడా పంచిపెట్టిన వ్యక్తి. 29 లక్షల ఎకరాల భూమి ఈ భూస్వామి చట్టం కారణంగా భూస్వాముల నుంచి ప్రభుత్వం లాక్కొని రైతులు అనే వాళ్ళకు పంచిపెట్టిన సందర్భం మనకు ఈ యొక్క చట్టం ఎప్పుడు వచ్చిందంటే 1972 మే నెలలో ఈయన మొట్టమొదటిసారిగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి 1972 మార్చిలో మనకు మేలో ఎన్నికలు ఉంటే ఎన్నికల కంటే ముందు ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు. ఎందుకంటే అప్పుడు అసెంబ్లీ లేదు కాబట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు. మళ్ళీ 1972 ఎన్నికల్లో 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ధీటుగా నడిపించి
తెలంగాణ ప్రజాసమితి అప్పటికి తన ప్రభావాన్ని కోల్పోయిన నేపథ్యంలో 1972 ఎన్నికలని పివి నరసింహారావు ఆధ్వర్యంలో ఎదుర్కోవడం జరిగింది, గెలవడము జరిగింది, మళ్ళీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడము జరిగింది. కాబట్టి పివి నరసింహారావు 1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేస్తే 72లో వచ్చిన ఎన్నికల తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరంటే పివి నరసింహారావు. ఈ పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అంతకుముందే జీవో నెంబర్ 36పై వివాదం చెలరేగి చివరికి సుప్రీంకోర్టు అనేది ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధమని, ముల్కీ నియమాలు రాజ్యాంగ విరుద్ధమని అంతకుముందు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. రాజ్యాంగ విరుద్ధమని తీర్పిస్తే 1972 ఎన్నికల ముందు ఇందిరాగాంధీ సమస్యను పరిష్కరిస్తామని పివి నరసింహారావు చేత హామీ ఇవ్వబడింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. సుప్రీంకోర్టులో హైకోర్టులో వచ్చిన కేసు సుప్రీంకోర్టులో సవాల్ చేసి ముల్కీ నియమాలు రాజ్యాంగ విరుద్ధం కాదు, రాజ్యాంగబద్ధమని తీర్పు వచ్చేలా ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరంటే పివి నరసింహారావు. ఉద్దండులైన న్యాయవాదులు నియమించిన వ్యక్తి ఎవరంటే పివి నరసింహారావు. దీని కారణంగా 1972 అక్టోబర్ 3వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధమని జస్టిస్ సిక్రీ ఆధ్వర్యంలో తీర్పు వెలువడితే ఆ తీర్పు యొక్క ఫలితమే జయాంధ్ర ఉద్యమం. వాస్తవానికి జయాంధ్ర ఉద్యమము కావాలని తీసుకొచ్చిన ఉద్యమం. అసలు వాస్తవం ఏంటంటే భూ సంస్కరణ చట్టాన్ని ప్రవేశపెట్టినటువంటి పివి నరసింహారావుని అధికారంలో ఉంచవద్దని ఆంధ్ర పండితులు వాడిన నాటకం. కానీ ఇక్కడ ఈ యొక్క ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధమన్న ఒక తీర్పును అడ్డం పెట్టుకొని పివి నరసింహారావుని పదవిలో ఉండకుండా చేశారు. 1956లో పెద్ద మనుషుల ఒప్పందం రాసుకున్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని రాసుకున్నప్పటికీ అది అన్యాయం జరిగిపోయింది. 15 సంవత్సరాల తర్వాత తెలంగాణ వ్యక్తి కాకకాగా ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర నాయకులు అనే వాళ్ళు కాళ్ళు బట్టి కింద గుంజి పడేశారు. కేవలం 15 నెలలు మాత్రమే, 15 నెలల 23 రోజులు మాత్రమే పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా పనిచేసిన అంశాన్ని ఇక్కడ అభ్యర్థులు అనే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేసిన అనేది కూడా డేట్ ఇంపార్టెంట్. 1971 సెప్టెంబర్ 30 నుంచి 1973 జనవరి 17 వరకు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధమైన తీర్పు కారణంగా జయాంధ్ర ఉద్యమం 1972 అక్టోబర్ 18వ తారీఖు నాడు ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధం అక్టోబర్ 3వ తారీఖున తీర్పు వస్తే అక్టోబర్ 18వ తారీఖు నాడు జయాంధ్ర ఉద్యమం కొనసాగింది. ఆ జయాంధ్ర ఉద్యమం 1973 వరకు కొనసాగింది. కానీ ఉద్యమ ప్రభావం కారణంగా పివి నరసింహారావు తన పదవిని కోల్పోవడం జరిగింది. ఆయన 1973 జనవరి 18, కొన్ని పుస్తకాల్లో 17 ఇచ్చారు, కొన్ని పుస్తకాల్లో 18 ఇచ్చారు. జనవరి 18 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి 18వ తారీఖు నాడు రాజీనామా చేసిన మరుక్షణము రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అభ్యర్థిలో మీరు గుర్తుపెట్టుకునే అంశం ఏంటంటే జై తెలంగాణ ఉద్యమ కాలంలో ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి అయితే జయాంధ్ర ఉద్యమ కాలంలో ముఖ్యమంత్రి పివి నరసింహారావు. జై తెలంగాణ వల్ల కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి పదవిని కోల్పోతే జయాంధ్ర ఉద్యమం వల్ల ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన వ్యక్తి పివి నరసింహారావు. అలా 73లో ఆయన ముఖ్యమంత్రి పదవిని కోల్పోయాడు. మళ్ళీ రాష్ట్రపతి పాలన అంతరం జలగం వెంగళరావు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన అంశాన్ని, కానీ జలగం వెంగళరావు ప్రభుత్వంలో ఆయన పని చేయలేదు. కానీ 1977లో 1977లో ఆయన కేంద్ర రాజకీయాల్లోకి ఆయన పునరాగమన చేసే అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి 1957 నుంచి 1977 వరకు పివి నరసింహారావు పనిచేసింది రాష్ట్ర రాజకీయాల్లో. రాష్ట్ర మంత్రిగా 10 ఏళ్ళు పనిచేశాడు, ముఖ్యమంత్రిగా 15 నెలలు 23 రోజుల పాటు పనిచేశాడు. 77లో రాజకీయాలను కేంద్రం వైపు మళ్లించాడు. 77 నుంచి 1996 వరకు ఆయన పదవులలో కొనసాగిన అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అంటే మన రెండవ కాన్సెప్ట్ ఏంటంటే రాష్ట్ర రాజకీయాలు అన్న కాన్సెప్ట్లో మనం చూసే ఒక ప్రయత్నం చేశాం. ఇప్పుడు కేంద్ర రాజకీయాల గురించి చూసే ఒక ప్రయత్నం చేద్దాం. కేంద్ర రాజకీయాలు
మరి కేంద్రంలో ఈయన 1977లో ఎక్కడి నుంచి ఎంపీగా గెలుపొందాడు? అంతకుముందు ఆయన గెలుపొంది మంతని నుంచి ఎమ్మెల్యే గెలుపొందితే ఎంపీగా ఈయన గెలుపొందిన నియోజకవర్గం పేరు ఏంటంటే హన్మకొండ నియోజకవర్గం. హన్మకొండ నియోజకవర్గం. కాబట్టి 1977లో ఈయన హన్మకొండ నుంచి ఎంపీగా గెలుపొందిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎంపీగా గెలుపొందాడు. అదే మాదిరిగా 1980లోనూ ఈయన హన్మకొండ నియోజకవర్గం నుంచి గెలుపొందిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అదే మాదిరిగా 1984లో ఇందిరాగాంధీ మరణం అనంతరం ఈయన రామ్టెక్ అనే మహారాష్ట్రలోని రామ్టెక్ అనే నియోజకవర్గం నుంచి గెలుపొందిన అంశాన్ని 1989లోనూ ఈయన రామ్టెక్ అనే నియోజకవర్గం నుంచే గెలుపొందిన అంశాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు మహారాష్ట్రలో. ఆ తర్వాత ఈయన ప్రధానమంత్రి అయిన తర్వాత 1991లో నంద్యాల నియోజకవర్గం నుంచి గెలుపొందిన అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకు ఈయన 77లో హన్మకొండ ఎంపీ, 80లో హన్మకొండ ఎంపీ, 84లో రామ్టెక్ అనే నియోజకవర్గం మహారాష్ట్రలో ఉంది, 89లో రామ్టెక్ నుంచి గెలుపొందాడు, 91లో నంద్యాల నియోజకవర్గం నుంచి గెలుపొందిన అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. ఎమ్మెల్యేగా మంతని, ఎంపీగా హన్మకొండ, రామ్టెక్, నంద్యాల, ఈ 3 నియోజకవర్గాల పేర్లను గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ కాన్సెప్ట్ ఏమిటంటే 77 నుంచి 80 మధ్య 2 సంవత్సరాలకు పైన మనకు కేంద్రంలో పనిచేసిన పార్టీ జనతా గవర్నమెంట్. కానీ 1980లో మళ్ళీ ఇందిరాగాంధీ అఖండ విజయంతో గెలుపొందిన అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ నేపథ్యంలో 1980 నుంచి 1989 వరకు 9 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా పనిచేశాడు. మరి 9 సంవత్సరాల కాలంలో ఆయన పనిచేసిన శాఖలో పెద్ద శాఖలు, పనికిరాని శాఖలు కావు, కేంద్రంలో ఉన్న అతిపెద్ద శాఖలకు ఆయన మంత్రిగా పనిచేసిన అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి ఏమిటంటే విదేశీ వ్యవహారాల మంత్రి 80లో. 84లో ఇందిరాగాంధీ మరణం కంటే ముందే హోంమంత్రిగా పనిచేశాడు. అదే మాదిరిగా పివి నరసింహారావు ఈ 2 శాఖలని ఇందిరాగాంధీ ప్రభుత్వంలో పనిచేస్తే మళ్ళీ తర్వాత మానవ వనరుల మంత్రిగా ఇది మొట్టమొదటిసారిగా శాఖని మనకు రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టినప్పుడు మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేశాడు. కొంతకాలం పాటు రక్షణ మంత్రిగా పనిచేశాడు. కొంతకాలం పాటు ప్రణాళికా మంత్రిగా పనిచేశాడు. కొంతకాలం పాటు వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించాడు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, ప్రణాళికా మంత్రిగా, రక్షణ మంత్రిగా, మానవ వనరుల మంత్రిగా, హోంమంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగా. ఇప్పుడు ఆ దేశంలో గొప్ప శాఖలు హోంమంత్రి, విదేశీ వ్యవహారాలు, రక్షణ వ్యవహారాలు, ఈ 3 కంటే ముఖ్యమైన శాఖలు ఉంటాయంటే ఏముండవు. కాబట్టి ఇలాంటి శాఖలు నిర్వహించి ఆ శాఖలకి ఉన్నతి ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే పివి నరసింహారావు అనే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడిగా, ఇక్కడ ఎమర్జెన్సీ సమయంలో కూడా ఎమర్జెన్సీ అంటే పడని వ్యక్తి పివి నరసింహారావు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ లాయల్గా, ఇందిరాగాంధీ కుటుంబానికి లాయల్గా పనిచేసిన వ్యక్తి పివి నరసింహారావు. ఈ యొక్క కష్టకాలంలో కూడా ఇందిరాగాంధీ వెంట నడిచిన వ్యక్తి పివి నరసింహారావు. 80 నుంచి 84 వరకు ఇందిరాగాంధీకి చేదుడిగా వాదుడిగా ఉండి ఆమె మరణించిన తర్వాత కూడా రాజీవ్ గాంధీకి వెన్నుదన్నగా నిలబడ్డ వ్యక్తి. సలహాలు సూచనలు వీళ్ళిద్దరు తీసుకున్నారంటే అది ఎవరి నుంచి అంటే పివి నరసింహారావు చేతనే సలహాలు సూచనలు తీసుకున్న వ్యక్తిగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కానీ 89 నుంచి 91 మధ్య మళ్ళీ 2 ప్రభుత్వాలు పనిచేశాయి. కాబట్టి ఆ ప్రభుత్వాల కాలంలో ప్రతిపక్షంలో ఉన్న ఆయన 91లో రాజీవ్ గాంధీ హత్య చేయడం జరిగింది. ఆ రాజీవ్ గాంధీ హత్య జరిగినప్పుడు ప్రధానమంత్రి పదవి కోసం చాలా మంది పోటీ పడినప్పటికీ ఎలాంటి వెనకంగా కార్యకర్తల బలం లేనటువంటి, ఎలాంటి రాజకీయ వారసత్వం లేనటువంటి పివి నరసింహారావుకి పిలిచి మళ్ళీ కట్టబెట్టిన పదవి ఏమిటంటే ప్రధానమంత్రి పదవి.
సోనియా గాంధీ పివి నరసింహరావుని ఎన్నుకోవడంలో ఉన్నటువంటి ఔచిత్యం ఏమిటంటే ఈయనకి ఎలాంటి రాజకీయ అండదండలు లేవు కాబట్టి మనం చెప్పినట్టుగా వ్యవస్థ నడుస్తలేదు. ఎందుకంటే మనది భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం అయినప్పటికీ జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీల వారసత్వ రాజకీయాలే కొనసాగినాయి. ఆ రాజకీయ వారసత్వాలలో రాజకీయ ఓనమాలు లేనటువంటి సోనియా గాంధీ చేతుల్లోనే దేశ భవిష్యత్తున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాంటి సోనియా గాంధీ చేత ప్రధానమంత్రిగా ఎంపిక చేయబడిన వ్యక్తి పివి నరసింహరావు. కానీ ప్రధానమంత్రి అయిన తర్వాత తన సొంత వ్యవస్థని నడిపిన వ్యక్తి పివి నరసింహరావు. ఎందుకంటే సోనియా గాంధీకి రాజకీయమైన ఒక బలమైన వ్యవస్థ అమలు ఉందా అంటే లేదు. కాకపోతే ఒక ఇందిరాగాంధీ కోడలిగా ఒక బలమైన వ్యవస్థ తప్ప రాజకీయ ఓనమాలు తెలియనట్టు వ్యవస్థ. కానీ ఇలాంటి సమయంలో 1991లో 89 నుంచి 91 మధ్య పనిచేసిన ప్రభుత్వాలు దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను గందరగోళ పరిస్థితిలో తీసుకురావడం జరిగింది. విదేశీ నిల్వలు మొత్తం అడిగంటిపోయినాయి. కనీస నిల్వలు కూడా లేని పరిస్థితి, వారం రోజుల సరిపడిన నిల్వలు కూడా లేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో రాజకీయ ఓనమాలు కూడా తెలియనటువంటి మన్మోహన్ సింగ్ని తీసుకొచ్చి ఆర్థిక మంత్రిగా నియమించి ఆయనకు పూర్తి స్వేచ్ఛనించి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను మొత్తం మీరు బాగు చేయండి అని ఆయనకు ధీమాగా నిలబడి ఆయన పదవిని కాపాడి దేశం యొక్క రాజకీయ వ్యవస్థనే నిలబెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే పివి నరసింహరావు అంశం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆర్థిక సంస్కరణల పితామహుడుగా ఎల్పిజి సిస్టాన్ని రంగంలో తీసుకొచ్చి విదేశీ పెట్టుబడులని తీసుకొచ్చి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు మొత్తం ఆకర్షించి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను బాగు చేసిన వ్యక్తి పివి నరసింహరావు అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆయన అపార చాణక్యుడిగా పిలవడానికి గల కారణం ఏంటంటే 91 నుంచి 96 మధ్య ప్రధానమంత్రిగా పనిచేసే సమయంలో దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ నిలబెట్టిన సందర్భం అర్థం చేసుకోవచ్చు. అదే మాదిరిగా నిర్వహించిన మరొక అంశం ఏంటంటే తూర్పు దేశాలతో సంబంధాలు, లుక్ ఈస్ట్ పాలసీ. తూర్పు దేశాలతో సంబంధాలను కొనసాగించిన వ్యక్తి ఎవరంటే పివి నరసింహరావు. లుక్ ఈస్ట్ పాలసీని కొనసాగించి దేశం యొక్క అంతర్జాతీయ సంబంధాలు బలోపేతం చేసిన వ్యక్తి. దానితో పాటు మనకి ఇరాను, ఇరాకు, ఇజ్రాయెల్ లాంటి దేశాలతో కూడా సంబంధాలు పెంచుకొని అక్కడి నుంచి మనకు పెట్రోలియం ఉత్పత్తులు కూడా ఈజీగా రావడానికి కారకుడైన వ్యక్తి ఎవరంటే పివి నరసింహరావు. కాబట్టి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తును తీర్చిదిద్ది ఇవాళ భారతదేశం అనేది ఒక 5వ పెద్ద దేశంగా కొనసాగుతుందంటే దాని గల కారకుడైన వ్యక్తి ఎవరంటే పివి నరసింహరావు అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఆయన ఆర్థిక మూలాలను పటిష్టం చేశాడు కాబట్టి వాళ్ళ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కొంత భద్రంగా కొనసాగుతున్న అంశాన్ని ఇక్కడ అభ్యర్థులుగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కానీ ఇక్కడ లుక్ ఈస్ట్ పాలసీ, ఎల్పిజి సిస్టమ్, ఇజ్రాయెల్తో సంబంధాలు, ఇరాన్, ఇరాక్తో సంబంధాలు, పాకిస్తాన్ యొక్క దుండడుగు చర్యలని అంతర్జాతీయ సమాజంలో ఆయన నిలబెట్టిన అంశాలు. పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రితో దేశ అధ్యక్షులతో 7 సార్లు చర్చలు జరిపిన వ్యక్తి. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈయన 1991 నుంచి 96 వరకు ఆయన మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపిన అంశాన్ని కూడా కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపాడు అంటే వాస్తవంగా మనకు పార్లమెంటులో 273 మంది సభ్యులు అవసరమైతే ఈయనకుంది ఎంతంటే 244 మంది కాంగ్రెస్ సభ్యులు అనే వాళ్ళు 91 ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ సమయంలో బీజేపీకి వచ్చిన సీట్లు ఏమిటంటే 120 సీట్లు వచ్చినాయి. అదేవిధంగా నేషనల్ ఫ్రంట్ అనే ఒక పార్టీకి 60 స్థానాలకు పైన వచ్చే సందర్భానికి గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఈ రెండు బలహీనమై ఉన్నాయి కాబట్టి అన్ని చిన్న చితక పార్టీలు ఉన్నాయి కాబట్టి మైనార్టీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల పాటు నడిపిన వ్యక్తి ఎవరంటే పివి నరసింహరావు అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపిన సందర్భంలో ఈయన ఎంపీలని కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని నిలబెట్టాడని తర్వాత కాలంలో ఆయన అభియోగాలు ఎదుర్కొన్న అంశాన్ని కూడా అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి తర్వాత కాలంలో చాలా ఇబ్బందులు పడ్డ సందర్భం. ఆయన 96 తర్వాత రాజకీయాలకి చాలా దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 99లో కనీసం ఆయనకి ఎంపీ సీటు కూడా ఇవ్వని ఒక పరిస్థితి ఆవరించింది. అయినప్పటికీ ఆయన ఏమాత్రం కూడా తన రాజకీయ చిత్రతను కోల్పోని వ్యక్తి, కోర్టులను కూడా ఎదుర్కొని గట్టిగా నిలబడ్డ వ్యక్తి ఎవరంటే పివి నరసింహరావు అనే అంశాన్ని ఇక్కడ అభ్యర్థులుగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇక్కడ మీకు రాజకీయాల గురించి ఇంతసేపు చెప్పినప్పటికీ ఇక్కడ క్వశ్చన్లు పెద్దగా పడతాయంటే ఏమి పడవు. ఇక్కడ మీకు అవగాహన చేసుకోవాల్సింది ఏమిటంటే రాష్ట్రంలో ఆయన ఎన్నికైన నియోజకవర్గం మంతని,
కేంద్రానికి పోయిన ఎంపీగా ఆయన గెలుపొందిన ఆ నియోజకవర్గాలు హన్మకొండ, రామ్టెక్, నంద్యాల, ఈ 3 కాన్స్టిట్యూట్ గుర్తుపెట్టుకోండి. కేంద్రంలో విదేశీ వ్యవహారాల మంత్రి, హోంమంత్రిగా, మానవ వనరుల మంత్రిగా, రక్షణ మంత్రిగా, ప్రణాళిక మంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవులు నిర్వహించిన అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ప్రధానమంత్రిగా ఉండి ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేసిన వ్యక్తిగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఆ తర్వాత మన ఫైనల్గా చూడ అంశం ఏంటంటే ఆయన యొక్క సాహిత్య రచనని మనం అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. వాస్తవంగా మనకు బిట్టు ఎక్కడ పడుతుంది అంటే ఈ సాహిత్య రచన పైనే పడుతున్న అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి పివి నరసింహారావు సాహిత్య రచన. పివి నరసింహారావు సాహిత్య రచన. ఆ సాహిత్య రచన గురించి మనం చూసే ప్రయత్నం చేస్తే ఈయన బహుభాషా కోవిదుడు. దాదాపుగా 17 భాషలలో ఈయనకు ప్రావీణ్య అంశాలు అర్థం చేసుకోవచ్చు. ఈయన అనర్గళంగా మాట్లాడిన భాషలు 8 భాషలు. 8 భాషలను తెలుగు మాట్లాడినట్టుగానే, తన మాతృభాష అయినటువంటి తెలుగు మాట్లాడినట్టుగానే 8 భాషలలో అత్యంత ప్రావీణ్యం కలిగిన వ్యక్తి. మరికొన్ని భాషలలో పరిచయం ఉన్న వ్యక్తి పివి నరసింహారావు. ఆయన అనర్గళంగా మాట్లాడిన భాషలు ఏమిటంటే తెలుగు, ఎందుకంటే ఇది మాతృభాష కాబట్టి. రెండవది ఉర్దూ, ఎందుకంటే ఈయన చదువుకున్నటువంటి భాష కాబట్టి. మూడవది ఇంగ్లీష్లో కూడా న్యాయవాద విద్య జరిగింది కాబట్టి పర్ఫెక్ట్గా వచ్చిన భాషగా అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత జాతీయ భాష అయినటువంటి హిందీ భాష కూడా ఈయన ప్రావీణ్యం బ్రహ్మాండంగా ఉంది. ఈయన బ్రాహ్మణుడు కాబట్టి బాగా వచ్చిన భాష ఏమిటంటే సంస్కృతం అనే భాష వచ్చే సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు, హిందీ, సంస్కృతం 1, 2, 3, 4, 5. అయితే ఈయనకు అనర్గళంగా బాగా ప్రావీణ్యం కలిగిన భాష ఏమిటంటే మరాఠీ అనే భాష కూడా ప్రావీణ్యం గల అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే మరాఠీ భాషలో కూడా అద్భుతమైన పాండిత్యం కలిగింది. ఎందుకంటే ఫాన్ లక్ష్తో కౌన్ గోతో, రామ్ నారాయణ రాసినటువంటి ఫాన్ లక్ష్తో కౌన్ గోతో అనే ఒక మరాఠీ నవలని కూడా ఈయన తెలుగులోకి అనువదించిన అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి మనకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు, హిందీ, సంస్కృతము, వాటితో పాటుగా అంతర్జాతీయ భాషలైనటువంటి అరబీ భాష, స్పానిషు, అదేవిధంగా జర్మనీ, అదేవిధంగా ఫ్రెంచి లాంటి అంతర్జాతీయ భాషలను కూడా నేర్చుకున్న వ్యక్తిగా మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదే మాదిరిగా ఈయనకు కన్నడం భాష, కన్నడము అంటే మనకు హైదరాబాదు సంస్థానంలో మనకు 3 ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఆ 3 ప్రాంతాలు తెలుగు, కన్నడ, మరాఠీ, ఈ 3 భాషలు ఆ రోజుల్లో రాజకీయ నాయకులందరికీ బాగా తెలిసిన భాషలు. అదే మాదిరిగా మనకు తెలంగాణలో బాగా అమల్లో ఉన్న భాష ఉర్దూ భాష, ఈ 4 భాషలు. అదే మాదిరిగా జాతీయ భాషలైనటువంటి ఇంగ్లీషు, జాతీయ భాష అయినటువంటి హిందీ, ఈ భాషలు అందరూ తెలిసిన భాషలే గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా బ్రాహ్మణుడు కాబట్టి సంస్కృత భాష ఉన్న ఈ భాషలను అనర్గళంగా మాట్లాడిన సందర్భాన్ని మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ 8 భాషలలో అద్భుతమైన ఒక ప్రావీణ్యం కలిగిన వ్యక్తిగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇక్కడ ఈ భాషలు గుర్తుపెట్టుకోండి. అదే మాదిరిగా ఆయనకు బాగా పరిచయం ఉన్న భాషల సంఖ్య 17 భాషలన్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అందుకే ఆయన సాహిత్య రచన మరాఠీలో కొనసాగింది, తెలుగులో కొనసాగింది, హిందీలో కొనసాగింది, ఇంగ్లీష్లోనూ కొనసాగింది. మరి ఆయన చేసిన రచనలు ఏమిటి? రచనల పైన మనకు బిట్లు పడుతున్నాయి కాబట్టి ఆ రచనల గురించి చూసే ఒక ప్రయత్నం చేద్దాం. గతంలో మనకు వచ్చినటువంటి ఒక క్వశ్చన్ ఏమిటంటే గొల్ల రామవ్వ తెలంగాణ సాయుధ పోరాట కాలం నాటి విశేషాలను వివరిస్తూ ఆయన రాసిన కథానిక గొల్ల రామవ్వ. అచ్చమైన తెలంగాణ మాండలికంలో ఆయన రాసినటువంటి ఒక కథానిక గొల్ల రామవ్వ అనే కథానికను రాసిన అంశాన్ని అభ్యర్థులుగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. అదే మాదిరిగా ఫాన్ లక్ష్తో కౌన్ గోతో అనే ఒక మరాఠీ నవలని అబల అనే పేరుతోటి
అబల అనే పేరుతోని నవలగా మలిచిన అంశాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. నవలగా మలిచాడు, అబల అనే ఒక నవల రాసిన అంశాన్ని కూడా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. దానితో పాటు ఆయన రాసినటువంటి ప్రధానమైన రచన ఏంటంటే సహస్రపన్, 1000 పడుగలు. 1000 పడుగలు అనే గ్రంథాన్ని రాసింది మనకు విశ్వనాథ సత్యనారాయణ రాసినటువంటి 1000 పడుగలు. విశ్వనాథ సత్యనారాయణ రాసినటువంటి 1000 పడుగలు అనే గ్రంథాన్ని హిందీలోకి అనువదించాడు. ఏ భాషలోకి అండి? హిందీ భాషలోకి అనువదించాడు. దాని పేరు ఏంటంటే సహస్రపన్. సహస్ర అంటే 1000, పన్ అంటే పడగ. కాబట్టి సహస్రపన్ పేరుతోటి హిందీలోకి అనువదిస్తే ఈయనకు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. కేంద్రంలో ఒక అద్భుతమైనటువంటి ఒక భాషా సంబంధించి సాహిత్యానికి సంబంధించి ఒక అవార్డు ఏంటంటే జ్ఞానపీఠ అవార్డు. ఆ జ్ఞానపీఠ అవార్డుని 1000 పడుగలని హిందీలోకి అనువదించి ఉత్తమ అనువాద రచయితగా ఆయన అందుకున్న అవార్డు ఏమిటంటే జ్ఞానపీఠ అవార్డు అనే అంశాన్ని కూడా అభ్యర్థులు అనే వాళ్ళు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఒక కాన్సెప్ట్. అదే మాదిరిగా ఆయన రాసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇన్సైడర్ ఏంటంటే లోపలి మనిషి పేరుతో తెలుగులోకి అనువదించబడ్డ సందర్భాన్ని కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. కానీ గతంలో ఎగ్జామ్లో గొల్ల రామవ్వ వచ్చింది, 1000 పడుగలు వచ్చింది, ఇన్సైడర్ కూడా గతంలో అడిగినటువంటి ప్రీవియస్ బిట్లుగానే మీరు అభ్యర్థులుగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదే మాదిరిగా జయప్రభ కవిత్వాన్ని ఆయన ఇంగ్లీష్లోకి అనువదించాడు. జయప్రభ అనే యొక్క కవిత్వాన్ని ఇంగ్లీష్లోకి అనువదించిన అంశాన్ని కూడా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదే మాదిరిగా ఆయన మరణించిన తర్వాత 2016 సంవత్సరంలో ఈయన పైన రాయబడిన గ్రంథం ఏంటంటే ఆఫ్ లయన్ అనే ఒక పుస్తకాన్ని ఈ వినయ్ సీతాపతి అనే వ్యక్తి ఒక జర్నలిస్ట్ రాసిన ఒక గ్రంథం పేరు ఏంటంటే ఆఫ్ లయన్. ఈ ఆఫ్ లయన్ అనే గ్రంథంలో పివి నరసింహరావు ఎదుర్కొన్న ఇబ్బందులు, రాజకీయపరమైన ఇబ్బందులు, సోనియా గాంధీతో వచ్చిన విభేదాలు, ఆయన ప్రధానమంత్రిగా చేసిన గొప్ప కార్యక్రమాలు, చివరికి ఆయన ఎదుర్కొన్నటువంటి కేసులు, పివి నరసింహరావు ఒక గొప్ప వ్యక్తిగా ఒక నిలిపే ప్రయత్నం చేసిన గ్రంథం ఏంటంటే ఆఫ్ లయన్. ఈ ఆఫ్ లయన్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారంటే వినయ్ సీతాపతి రాశాడు. ఇది చాలా ఇంపార్టెంట్ గ్రంథంగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదే మాదిరిగా మరొక గ్రంథం పివి నరసింహరావు యొక్క ఆర్థిక సంస్కరణల పైన రాయబడిన గ్రంథం ఏంటంటే టు ది బ్రిక్ అండ్ బ్యాక్ ఇండియాస్ 1991 స్టోరీ. టు ది బ్రిక్ అండ్ బ్యాక్ ఇండియాస్ 1991 స్టోరీ అన్న ఒక గ్రంథాన్ని ఎవరు రాశారంటే జయరాం రమేష్ రాశాడు. కేంద్ర మంత్రిగా పనిచేసిన జయరాం రమేష్ రాసిన గ్రంథం ఏంటంటే టు ది బ్రిక్ అండ్ బ్యాక్ ఇండియాస్ 1991 స్టోరీ. టు ది బ్రిక్ అండ్ బ్యాక్ ఇండియాస్ 1991 స్టోరీ ఎవరు రాశారంటే జయరాం రమేష్ రాసిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ గ్రంథాల పరంగా మరొకసారి చూడండి. గొల్ల రామవ్వ తెలంగాణ మాండలికంలో రాయబడిన గ్రంథం. ఫాన్ లక్షతో కౌనుగోతో అనే మరాఠీ నవలని అబల పేరుతో తెలుగులోకి అనువదించాడు. 1000 పడగలు అనేటటువంటి సంస్కృతంలో రాయబడినటువంటి 1000 పడగలు అనే ఒక గ్రంథాన్ని హిందీలోకి సహస్రపన్ అనే పేరుతో ఆయన అనువదించినందుకు గాను జ్ఞానపీఠ అవార్డు అందుకున్నాడు. ఇన్సైడర్ అనే ఒక పేరుతోటి తన పర్సనల్ బయోగ్రఫీని ఇండైరెక్ట్గా రాస్తే అది లోపలి మనిషి పేరుతో అనువదించబడింది. 2016 సంవత్సరంలో ఆఫ్ లయన్ అనే పేరుతోటి
జర్నలిస్ట్ అయిన వినయ్ సీతాపతి రాసిన గ్రంథం ఆఫ్లైన్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా టు ది బ్రిక్ అండ్ బ్యాక్ ఇండియాస్ 1991 స్టోరీ అనే గ్రంథాన్ని జయరాం రమేష్ రాసిన అంశాన్ని కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ ఎగ్జామ్ లో మనకు బిట్లు అడిగేది సాహిత్యం పైనే క్వశ్చన్లు అడుగుతున్న అంశాన్ని ఎగ్జామ్ పాయింట్ లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఆయన ఒక దానికి సంబంధించి మరికొన్ని కాన్సెప్ట్ ఏమిటంటే, ఇవాళ 2004 డిసెంబర్ 23 ఆయన మరణించాడు 83 సంవత్సరాల వయసులో. ఆయన జన్మించినది 1921 జూన్ 28. అయితే ఇప్పుడు 99వ సంవత్సరం జయంతిని మనం జరుపుకున్నాము. కాబట్టి 100 ఇయర్స్ ఉత్సవాల సందర్భంగా సంవత్సరం పాటు ప్రభుత్వము ఈయన యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహించాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ జయంతి ఉత్సవాల కమిటీకి చైర్మన్గా వ్యవహరించే వ్యక్తి ఎవరంటే కేకే వ్యవహరిస్తున్నాడు. కేశవరావు వ్యవహరిస్తున్న అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇలాంటి గొప్ప వ్యక్తి యొక్క మరణం చివరికి వివాదం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ప్రధానమంత్రుల యొక్క అందరు స్మృతివనాలు ఢిల్లీలో ఉంటే పివి నరసింహరావుకు మాత్రమే స్మృతివనం ఢిల్లీలో లేదు. ఈ అంత్యక్రియలు ఘనంగా యమునా నది ఒడ్డున ఘనంగా నిర్వహించి ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించాల్సి ఉన్నప్పటికీ సోనియా గాంధీకి పడని కారణంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన అవమానించి హైదరాబాద్లో ఆయన అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. అంత్యక్రియలు కూడా చాలా గందరగోళం చేసి ఆయన శవం కూడా సరిగా కాలక ముందే ఆయన అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ వెళ్ళిపోయిన సందర్భం టీవీలలో వచ్చి చాలా బాధపడే సందర్భం కూడా మనకు కనబడుతుంది. నెక్లెస్ రోడ్లో పివి నరసింహరావు పేరు మీద నిర్మించబడినటువంటి ఒక స్మారక స్థూపం ఏంటంటే ఆయన జ్ఞాన భూమి పేరుతో, జ్ఞాన భూమి, ఈయనకు పివి ఘాట్ పేరు ఏం పేరంటే జ్ఞాన భూమిగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. జ్ఞాన భూమి పేరుతో గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎగ్జామ్లో అడిగేటటువంటి ఒక పాయింట్. ఈయన పేరు మీద ఏర్పడిన ఒక స్మృతివనం జ్ఞాన భూమి. జ్ఞాన భూమి అనే స్మృతివనాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోనే అత్యంత పొడవైన ఫ్లైఓవర్, దేశంలోనే అత్యంత ఫ్లైఓవర్ ఎక్కడంటే హైదరాబాద్ నుంచి శంషాబాద్ యొక్క విమానాశ్రయం వరకు ఉన్నటువంటి ఫ్లైఓవర్ కూడా పివి ఫ్లైఓవర్గా పేరు పెట్టిన అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన స్మారక స్తూపాలని హైదరాబాదులో, కరీంనగర్లో, వరంగల్లో మరియు వంగర గ్రామంలో ఏర్పాటు చేయాలని మనకు టీఆర్ఎస్ సర్కార్, తెలంగాణ సర్కార్ నిర్వహించడం జరిగింది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడైన కాంగ్రెస్ పార్టీలు అవమానించబడ్డప్పటికీ వాళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్ పివి నరసింహరావుని యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటే ప్రయత్నం చేసే సందర్భాన్ని కూడా అభ్యర్థులుగా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇక్కడ మనకు ఎగ్జామ్లో అడిగే పాయింట్స్ ఏమిటంటే, నెంబర్ 1 లక్నేపల్లిలో జన్మించాడు. నెంబర్ 2 ఒంగోలులో ఆయన దత్తపుత్రుడుగా వెళ్ళి ఆయన అక్కడి నుంచి తన యొక్క ప్రస్థానం మొదలుపెట్టాడు. వరంగల్లో, పూణేలో, నాగపూర్లో చదువుకున్న వ్యక్తి, ఉస్మానియాలో చదువుకున్న వ్యక్తి ఎవరంటే పివి నరసింహరావు. 1938లో వందే మాతర ఉద్యమంలో పాల్గొని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బహిష్కరించబడ్డ వ్యక్తిగా మీరు అవగాహన చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. 46లో స్వామి రామానంద తీర్థ శిష్యుడిగా రాజకీయాన్ని మొదలుపెట్టాడు. అయితే మరొక పాయింట్ ఏంటంటే, న్యాయవాదిగా ఎవరి వద్ద జూనియర్ న్యాయవాదిగా పనిచేసినంటే బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్ న్యాయవాదిగా పనిచేసిన వ్యక్తి పివి నరసింహరావు. 1957 నుంచి 1977 వరకు మంత్రి నియోజకవర్గంలో, 1977 నుంచి 1996 వరకు ఆయన కేంద్ర రాజకీయాల్లో, అంతకుముందు రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడు కూడా పనిచేసిన వ్యక్తి పివి నరసింహరావు. ఏకైక తెలంగాణ వాడు, ఏకైక మొట్టమొదటి దక్షిణాది నుంచి ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డ వ్యక్తి పివి నరసింహరావు అనే అంశాన్ని, రెండో దక్షిణాది వ్యక్తి హెచ్డి దేవగౌడ అయితే మొట్టమొదటి దక్షిణాది వ్యక్తి పివి నరసింహరావుగా కష్టకాలంలో మైనార్టీ ప్రభుత్వాన్ని నడుపుతూనే, గందరగోళ పరిస్థితుల్లో మైనార్టీ ప్రభుత్వాన్ని నడుపుతూనే దేశం యొక్క రాజకీయ వ్యవస్థ నిలబెట్టి అపర చాణక్యుడిగా పేరు పొందిన వ్యక్తి. ఈయన ప్రధానమంత్రి పదవిని కోల్పోయిన తర్వాత బోఫోర్స్ కుంభకోణంలో కూడా ఈయన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దానితో పాటుగా ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్న అంశాలు ఏంటంటే, 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత విషయంలో కూడా వివాదాన్ని ఎదుర్కొన్నాడు. దాన్ని నిలువరించడంలో ప్రధానమంత్రిగా విఫలమయ్యాడని చెప్పేసి ఈయన పైన అభియోగాలు వచ్చినాయి.
జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీలకు డబ్బులు ఎరవేసి ప్రభుత్వం నిలబెట్టుకున్నాడని జార్ఖండ్ ముక్తి మోర్చా కేసుని, సెయింట్ కిడ్స్ ఫోర్జరీ కేసు, లక్కుబాయి పాఠక్ కేసులు, ఇవన్నీ కేసుల నుంచి ఆయన మరణానికి 1 సంవత్సరం ముందు ఆయన కేసులు అన్ని నుంచి బయటపడ్డ వ్యక్తి. చివరికి తన ఆస్తులు అమ్ముకొని కోట్లల్లో తనకు గెలిచిన వ్యక్తి పివి నరసింహారావు. చివరికి ఆయన ఎలాంటి అపఖ్యాతి పాలు కాకుండా ఖ్యాతితోనే మరణించిన వ్యక్తి ఎవరంటే పివి నరసింహారావుగా. ఎలాంటి కేసులు లేకుండా కేసు నుంచి గెలిచిన వ్యక్తి అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయన అవమానించినటువంటి వ్యక్తి ఆ పార్టీ ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ. ప్రపంచం మొత్తం పివి నరసింహారావును గుర్తించినా కూడా భారతదేశం మాత్రం గుర్తించలేదని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇవ్వాలనైనా శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకొని ఆయన ఖ్యాతిని ప్రపంచానికి చాటి ఆయన ఉన్నతిని మనం గౌరవించిన వాళ్ళిగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. ఇది పివి నరసింహారావు సంబంధించినటువంటి ఒక పర్సనల్ బయోగ్రఫీ, రాజకీయ అంశాలు, దానితో పాటు సాహిత్య కోణాలని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. కాబట్టి మరొక టాపిక్తో మళ్ళీ కలిసి ఒక ప్రయత్నం చేద్దాం. మన యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా ఆన్లైన్ క్లాసుల ద్వారా మనం యాప్ ద్వారా ఆ పేమెంట్ క్లాస్ కూడా ఇస్తున్న అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఇవాళ పివి నరసింహారావు టాపిక్ అర్థం చేసుకోండి. మరో టాపిక్తో మళ్ళీ కలిసి ఒక ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.